ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో అచీవ్మెంట్ లెవెల్స్ థర్డ్ స్టాండర్డ్లో గణనీయంగా పెరిగాయి అని చెప్పి ప్రథమ నివేదిక చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ తెలంగాణ ఈజ్ డూయింగ్ బెటర్ దాన్ ఆల్ అదర్ స్టేట్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కేజీ టు పీజీలో భాగంగా ప్లే స్కూల్స్ ను కూడా ప్రైమరీ స్కూల్స్లలో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో 2017-18 విద్యా సంవత్సరం నుంచి వేరెవర్ స్పేస్ ఈజ్ అవైలబుల్ అంగన్వాడీ సెంటర్స్ ను కూడా ప్రాథమిక పాఠశాలలోకి తీసుకురావాలని, ఆ అంగన్వాడీ సెంటర్స్ ను ప్లే స్కూల్స్ గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నాం. కేజీ టు 4th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్స్లో ఉండే విధంగా అక్కడ పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించే విధంగా మేము మా విద్యా విధానాన్ని రూపొందించబోతున్నామని చెప్పి కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, 2016-17, 2017-18 విద్యా సంవత్సరాలకు గాను 529 గురుకుల పాఠశాలలను అదనంగా మేము ప్రారంభిస్తున్నాం. అధ్యక్ష, అందులో 300 గురుకుల పాఠశాలలు ప్రత్యేకించి బాలికల కొరకే ప్రారంభిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అధ్యక్ష, మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా షెడ్యూల్ కులాల బాలికల కొరకు రాష్ట్రంలో 30 డిగ్రీ కళాశాలను ప్రారంభించాం. ప్రతి రెవెన్యూ డివిజన్ కు ఒక మహిళా డిగ్రీ కళాశాల పెట్టండి, ఆడపిల్లల విద్యను ప్రోత్సహించండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెసిడెన్షియల్ స్కూల్స్లలో 8,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 20th March 2017 నాడు 8,972 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వ పాఠశాలలో నియమించడానికి కూడా అనుమతినిస్తూ నోటిఫై చేయమని చెప్పి టీఎస్పీఎస్సీకి తెలియజేయడం జరిగింది. ఆ రకంగా అటు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇటు రెగ్యులర్ స్కూల్స్ ను కలుపుకొని ఈ సంవత్సరం 17,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తారు.